పోలింగ్ రోజు వరకు కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. సో దాదాపుగా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా 16వ తేదీన విత్డ్రా చేసుకునే అవకాశమే ఎక్కువగా ఉంది. ఎమ్మెల్సీలుగా బొత్స సత్యనారాయణ గెలుపు ఖాయంగా కనబడుతోంది. మరి టీడీపీ కూటమి ఈ యొక్క వెనుదిరగడం కోసం అంటే ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అభ్యర్థిని ప్రకటించకుండా ఈ ఎలక్షన్ నుంచి వారి పోటీ నుంచి తప్పుకోవడం వెనుక ఎటువంటి రాజకీయ చర్చ జరగబోతోంది, ఎటువంటి విధంగా వైసీపీ రియాక్ట్ కాబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఈ రోజు నామినేషన్ చివరి తేదీ. అయితే ఇప్పటికే వైసీపీ బొత్స సత్యనారాయణ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే పూర్తిగా ఓటర్ల సంఖ్య 838గా ఉంటే దాంట్లో అత్యధికంగా తమ వైపే ఉన్నారంటూ వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. బొత్స సత్యనారాయణ గెలుపు ఖాయంగానే వారంతా కూడా భావిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఒక బిగ్ బ్రేకింగ్